హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళాను. అందులో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుడ్ అన్నది ఎలా వెయిట్ చేస్తున్నారో. అదంతా మామూలుగా తినకుండా వదిలేసిన ఫుడ్. ఇప్పుడు చాలామంది నేను చాలా పెళ్ళిళ్ళలో చూసాను ఏంటంటే, వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ అయితే వాళ్ళు పెట్టించుకొని తినరు. కుప్పలు తెప్పలుగా మొత్తం ప్లేట్ నిండా మొత్తం పెట్టుకొని వేపించుకుంటారు అనమాట ఫస్ట్. అదేదో పెద్ద తినేటోళ్ళలాగా తినకుండా ఇలా మొత్తం దాంట్లో ఏంటంటే 75%, 80% ఇలా వేస్ట్ చేసి వెళ్తారనమాట. ఈ ఫుడ్డే లేక చాలామంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏంటంటే తినడం చేత కాకపోయినా అనవసరంగా చూసి ఆశపడి ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నారంటే, అసలు మనుషుల అన్నాను, లేకపోతే పశువుల అన్నాను, లేకపోతే గుద్ద బల్బ్ అన్నాను, ఇండైరెక్ట్గా నాకు తెలియదు. ఎంత కష్టపడి వండిస్తే ఎన్ని నెలల పాటు ఈ ఫుడ్డే లేక చాలామంది రోడ్ల మీద అడక తింటున్నారు. అసలుకి ఎంత తినాలనుకుంటే మీరు ఫ్రెండ్స్, నాకు వచ్చి నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా పెళ్ళికి వెళ్తే కనుక మీరు ఫస్ట్ కొంచెం పెట్టించుకొని తినండి. వాళ్ళు మొత్తం అయిపోజేసి అయితే వెళ్ళిపోరు కదా, పెడతారు కదా మళ్ళీ. సో దయచేసి ఫుడ్ వేస్ట్ చేయకండి. ఇక్కడ చూడండి, అసలు కుక్కడికి ఎంత బల్బ్ అంటే అసలు ఎందుకు పెట్టించుకోవడం, ఎందుకు తినకపోవడం. ఫస్ట్ కొంచెం పెట్టించుకుంటే తెలిసిద్ది కదా, అది బాగుందా బాగాలేదా, లేకపోతే టేస్ట్ ఇష్టం లేకపోతేనా అప్పుడే తెలిసిపోతుంది.